చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది. Hey guys, and welcome back to the channel. So and welcome back to another informative video. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఏ గేర్ కి ఎంత స్పీడ్ వెళ్ళాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట నన్ను, అన్న ఏ గేర్ కి ఎంత స్పీడ్ వెళ్ళాలి, దాని ద్వారా మనకి మైలేజ్ అనేది కొంచెం ఎక్కువ రావాలి, సో పర్ఫెక్ట్ గా ఎకానమీ గేర్ అనేది చెప్పన్నా ఏ గేర్ కి ఎంత స్పీడ్ వెళ్ళాలి అనేది అయితే చాలా మంది అయితే అడుగుతూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో దాదాపు అందరికీ కూడా ఇప్పుడు 5 గేర్సే ఉంటున్నాయి. 4 గేర్స్ ఉన్నా నాట్ ఏ ప్రాబ్లం అనమాట. సో 4 గేర్స్ ఉన్నా కానీ మనకి దాదాపుగా ఇది అప్లికబుల్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మీరు నేను చెప్పేటప్పుడు మన ఏదైతే కన్సోల్ ఉందో, సో కన్సోల్ చూసుకోండి. కన్సోల్ మీకు నీట్గానే కనిపిస్తుంది, పగలే కాబట్టి కన్సోల్ నీట్గానే కనిపిస్తుంది. అండ్ నాకు స్పీడోమీటర్లో స్పీడ్ అనేది ఇక్కడ ఇది స్పీడ్, ఈ స్పీడ్ అయితే మనకి ఎక్కువ ఫాంట్ అనేది చాలా పెద్దగానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఇక్కడ వచ్చేసి గేర్స్ అనమాట. సో మొత్తం 5 గేర్స్ ఇవి. ఇక్కడ నేను ఇప్పుడు 4th గేర్లో ఉన్నాను అనమాట. సో ఇట్లా మీరు గేర్స్ అయితే చూసుకోండి ప్రజెంట్. సో నేను చెప్తూ ఉంటాను, మీరు అక్కడైతే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మనము జనరల్గా ఇలా వెహికల్ అనేది ఇట్లా ఉంటుంది. సో స్టార్టింగ్ ఫస్ట్ గేర్లో ఉంటుంది కదా, వెహికల్ మూవ్ చేస్తాము. సో వెహికల్ మూవ్ చేయగానే వెంటనే మనకి 10 పైన వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం వెంటనే సెకండ్ గేర్కి అయితే వచ్చేయాలన్నమాట. అండ్ మళ్ళీ ఎప్పుడైతే మనకి 30కి వచ్చేస్తుందో వెంటనే మనము ఇట్లా థర్డ్ గేర్కి అయితే వచ్చేయాలి. సో థర్డ్ గేర్ నుంచి వచ్చిన తర్వాత మనకి వెహికల్ అనేది ఒక సౌండ్ వస్తుంది అనమాట, ఏంటంటే వైబ్రేషన్ సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో వెంటనే మనం 4th గేర్ వేసినట్టయితే, సో 4th గేర్లో మనకి ఈ స్పీడ్ అనేది ఏదైతే మనకి 35 నుంచి 45 మధ్యలో ఉన్నటువంటి స్పీడ్ ఏదైతే ఉందో, సో ఆ స్పీడ్లో మనకి వెహికల్ అనేది స్మూత్గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం 45 రీచ్ అయిపోయి ఇంకా 50 దాటుతూ ఉంటామో, సో ఆ టైంలో మనకి మళ్ళీ కొంచెం లైట్ వైబ్రేషన్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మళ్ళీ 5th గేర్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో ఈ 5th గేర్లో వచ్చేసి మనకి 45 నుంచి సో స్మూత్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పర్ మీరు ఎంత వెళ్ళినా సరే అక్కడ మీకు కొంచెం స్మూత్నెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు 150cc వెహికల్ అనుకోండి. సో 150cc వెహికల్లో మీరు ఎప్పుడైతే 45 ప్లస్ వెళ్ళినప్పుడు మీకు స్మూత్నెస్ వస్తుందో, మళ్ళీ 80 అబోవ్ దాటిన తర్వాత మళ్ళీ కొంచెం మీకు ఏదైతే వైబ్రేషన్ సౌండ్ ఉందో అది కొంచెం స్టార్ట్ అవడం అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక్కో వెహికల్ ఒక్కోలా ఉంటుంది. మ్యాక్సిమము దాదాపుగా 90% ఆఫ్ వెహికల్లో కూడా 80% దాటిన వెంటనే మనకి 80 కిలోమీటర్ స్పీడ్ దాటిన వెంటనే మనకి సౌండ్ అయితే లిటిల్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో 45 నుంచి మనకి 50 అలా టైం 50 ప్లస్లో వేసుకున్నా సరే పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. బట్ 45లో వేసుకుంటే మనకి మంచి మైలేజ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఎంత స్పీడ్లో వెళ్తే మనకి కరెక్ట్ మైలేజ్ వస్తుంది అంటే, మీరు ఎప్పుడు కూడా 50 నుంచి 60 స్పీడ్లో మెయింటైన్ చేయండి. అండ్ ఎప్పుడైనా ఎక్కడికైనా బయలుదేరాలంటే హడావిడిగా బయలుదేరేసి 80 స్పీడ్లో వెళ్ళిపోయి సో అలాంటివి ఏం చేయకండి. సో ఎక్కడికి కొంచెం లాంగ్ రైడ్ వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా హెల్మెట్ అయితే యూజ్ చేయండి. హెల్మెట్ కూడా లెవెల్ 2 ప్రొటెక్షన్ ఆల్మోస్ట్ 3000 రూపాయల పైన ఉండే హెల్మెట్స్ అయితే యూజ్ చేయండి మ్యాక్సిమం కూడా. సో లేదు అనుకుంటే అట్లీస్ట్ మీకు 2000 రూపీస్ అయినా సరే స్టీల్ బర్డ్ కానివ్వండి, అలాగే స్టడ్స్ కానివ్వండి, ఇక్కడ మీకు మంచి కంపెనీస్లోనే బేస్ వేరియంట్స్లోనే మంచి హెల్మెట్స్ అయితే దొరుకుతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. లేదు మీకు లింక్స్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు నన్ను అడగండి, నేను ఖచ్చితంగా అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ స్పీడ్ అయితే చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను 5th గేర్లో ఉన్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు ఒకసారి కన్సోల్లో కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి, దగ్గరగా చూపిస్తాను, అప్పుడు మీకు కూడా క్లారిటీ ఉంటుంది. చూడండి, ఇప్పుడు వెహికల్ నేనైతే స్టాప్ చేశాను కదా. సో వెహికల్ నేను ఇప్పుడు స్టాప్ చేశాను, మీకు కన్సోల్ అయితే నీట్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు. సో స్టాప్ చేశాను వెహికల్, ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను. సో మూవ్ చేసిన వెంటనే నాకు 10కి అయితే షిఫ్ట్ అయిపోయింది. వెంటనే నేను సెకండ్ గేర్ అయితే వేశాను. అండ్ మళ్ళీ నేను 30 దగ్గరికి రాగానే నా వెహికల్ అనేది సౌండ్ వస్తుంది, మీరు చూడండి, గమనించండి, సౌండ్ అబ్జర్వ్ చేయండి, సౌండ్ వస్తుంది. సో ఆ టైంలో నేను ఇక్కడ థర్డ్ గేర్కి వెళ్ళిపోయాను. వెంటనే నాకు సౌండ్ ఆగిపోయింది అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, సౌండ్ ఆగిపోయింది. అండ్ వెంటనే మళ్ళీ ఈ 40 రీచ్ అవగానే నాకు మళ్ళీ ఆ సౌండ్ ఏదైతే వైబ్రేషన్ సౌండ్ ఉందో ఆ సౌండ్ వస్తుంది. అండ్ వెంటనే నేను మళ్ళీ 4th గేర్లోకి వచ్చేసాను. సో 4th గేర్లోకి రాగానే వెహికల్ అనేది నాకు ఇక్కడ స్మూత్ అయింది. ఈ స్పీడ్లో ఏదైతే మనకి 35 నుంచి లేదంటే 50 మధ్యలో ఉన్నటువంటి స్పీడ్ ఏదైతే ఉందో దానికి మనకి 4th గేర్ అయితే సరిపోతుంది అనమాట. 4th గేర్ ఎప్పుడైతే మనకి 50 రీచ్ అవుతుంటుందో, 48 నుంచి 50 రీచ్ అవుతుందో, సో అప్పుడు మనకి కొంచెం లిటిల్ బిట్ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే వెంటనే 5th గేర్ అయితే వేసాము. సో ఇప్పుడు వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. మన బైక్లో ఉన్నటువంటి హై స్పీడ్ గేర్ ఏదైతే ఉంటుందో ఆ గేర్లోకి వచ్చేస్తే మనకి ఇప్పుడు స్మూత్నెస్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే నేను ఈ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటాను, ఇట్లా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు 80కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ లిటిల్ బిట్ వైబ్రేషన్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే మనకి 150cc వెహికల్ కాబట్టి అంత వస్తుంది అనమాట. అదే కనుక 400cc వెహికల్ అయినా సరే మనకి 100 కిలోమీటర్స్ వరకు మంచిగానే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం 100 కిలోమీటర్స్ స్పీడ్ అనేది దాటేస్తామో సో ఆ టైంలో మాత్రమే మనకి మళ్ళీ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు సీసీ పెరుగుతూ ఉంటే టాప్ స్పీడ్ పెరుగుతూ ఉంటుందా అని. సో అది అన్ని విషయాల్లో అయితే ప్రూవ్ అవ్వదు, మీరు గమనించవచ్చు.
ఇప్పుడు 250cc వెహికల్ 155 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిందంటే 200 కానివ్వండి 250cc కానివ్వండి 400cc వెహికల్ కూడా మనకి 150 నుంచి 160 కిలోమీటర్ స్పీడ్ మధ్యలోనే వెళ్తాయి అనమాట. సో సీసీ పెరిగితే మనకి ఖచ్చితంగా టాప్ స్పీడ్ పెరగాలని రూల్ అయితే ఏం లేదు. సో సీసీ అనేది కూడా మనకి ఇప్పుడు లైక్ ఇట్లాంటి డౌన్ ఉంది, ఈ డౌన్లో ఇప్పుడు లోనా ఎక్కమంటే కొంచెం ముక్కుతూ ఎక్కుద్ది అనమాట. పైకి ఎక్కాలంటే ఒక లోడ్ని వేసుకొని ఇన్ కేసు ఒక ఇద్దరిని వేసుకున్నాము ఒక 150 కిలోలు, సో అలాంటి ఎత్తుడు అనేది ముక్కుతుంది. అదే కనుక ఇప్పుడు నా బైక్ అనుకోండి 155cc, సో ఈజీగా ఎక్కేస్తుంది. సో దానికంటే కొంచెం బెటర్ ఎత్తుడు ఎక్కువ, లైక్ మనకి ఏదైనా కొండల లాంటి ప్రదేశాలు ఉన్నాయనుకోండి, ఆ టైంలో మనకు హిల్ మౌంటింగ్ చేయాలి. సో ఆ టైంలో మనం హిల్స్ ఎక్కుతున్నాము, సో 150cc వెహికల్ ముక్కుతూ ఉంటుంది. సో ఆ టైంలో కనుక 250cc 400cc వెహికల్ అనుకోండి, బెటర్గా మనకి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. మనం తొందరగా అయితే దాన్ని అచీవ్ చేయొచ్చు. సో ఇట్లా ఉంటుంది తప్ప సో టాప్ స్పీడ్లో మనకి పెద్దగా తేడా అయితే ఏమి ఉండదు. సో ఇది గాయ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.